పరిణామంలో యవన బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. 21వ వచనం కూడా చూడండి. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభా. నీ యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి యవనస్తుల కూడికకు మమ్మల్ని దేవా సిద్ధపరిచారు. నీకు వందనాలు దేవా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. వాక్యం నీది, ప్రజలు నీ వారు ప్రభా. నాయన తండ్రి, నీ యొక్క స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకున్నారు. నీ స్తోత్రాలు దేవా. యవన బిడ్డలకు అర్థమైనట్లు కృప చూపించండి ప్రభా. నాయన మేలుకరంగా, నాయన తండ్రి ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని మాకు కొంచెం అడుగుతున్నాం. కృప చూపించండి, సాతానికి లయపరచండి. సమస్తము నాయన ప్రభా నీ నామహిమత్వం జరిగే కృప అనుగ్రహిస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి నామంలో ఆత్మికుల బ్రతులు వేడుకొని సూచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. మానవుని పుట్టుక గురించి చూస్తే మన పుట్టుక దేవుని మహిమ కోసమే. చూడండి 43:7 వచనంలో చూస్తే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అన్నాడు దేవుడు. అంటే దేవుడు మానవులు ఎందుకు సృజించాడంటే ఆయన మహిమ నిమిత్తం మాత్రమే. ఇది కొంచెం మనకు అర్థం కావాలి. సో అందుకే నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. మానవుని పుట్టుక ఎవరి నిమిత్తం? దేవుని మహిమ నిమిత్తం. అది అర్థం కావాలి మనకి. ఈ సృష్టి యావత్తు కూడా దేవుని నామాన్ని, దేవుణ్ణి మహింపరుస్తుంది. చూడండి 19వ కీర్తనకు రండి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆకాశాలు ఏం చేస్తున్నాయంటే దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంటే సృష్టి ఆ దేవుని మహిమను వివరిస్తుంది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి చేస్తుంది. వాటికి మాట లేదు, భాష లేదు అని రాయబడుతూ ఉంటుంది. అంటే ఈ సృష్టిని చూసినప్పుడు మనకేమర్థం ఉందంటే దేవుణ్ణి మహింపరుస్తున్నాయి. ఎలా అంటే దేవుడు ఎట్టి రీతిగా అయితే వాటికి పెట్టాడు, కాలాలు పెట్టాడో, లేకపోతే ఈ భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు కావచ్చు, అవి తిరగవలసినటువంటి గ్రహాల పరిధిలో వాటికి దేవుడు నియమించాడు. సో అవి అదే కక్షలో అంతే వేగంతో దేవుడు ఆజ్ఞకి లోబడుతూ ఉన్నాయి. ఇంకా తెలియాలంటే మీకు ఇదే కీర్తన గ్రంథము 148వ అధ్యాయానికి రండి. కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. అగ్ని వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటున్నాడు. చూడండి, తుఫాను ఎవరి ఆజ్ఞను నెరవేరుస్తుంది? దేవుని ఆజ్ఞను నెరవేరుస్తుంది. సో మీరు చూడండి, ప్రతిది కూడా వడగండ్లు కావచ్చు, హిమం కావచ్చు, ఆవిరి కావచ్చు, తుఫాను కావచ్చు, ప్రతిదీ సృష్టి యావత్తు కూడా దేవుని మాటకి లోబడుతూనే దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి అనేటువంటి విషయం మనకు తెలియాలి. అంటే నీ పుట్టుకు కారణం ఉంది ఏంటంటే నువ్వు దేవుని మహిమపరచాలి. ఆయన మహిమ కోసమే నువ్వు సృజించబడ్డావు, నేను సృజించబడ్డాను. ఈ సత్యం మనల్ని ఏం చేస్తుందంటే మనం ఏది చేసినా దేవుని మహిమార్థమే. నీకు ఒక ఉద్దేశం, నీకు పర్పస్ ఏంటంటే దేవుని మహింపరచడమే నీ గోల్ అయి ఉండాలి. ఎందుకంటే అందు నిమిత్తం దేవుడు నిన్ను కలుగు చేశాడు కాబట్టి, అందు నిమిత్తం నేను దేవుడు నిర్మించాడు కాబట్టి. అర్థమవుతుందా యవనస్తులారా? చూడండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉంటే చూడండి, చదువుతాను. 4-6 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఎందుకని చెప్పాడు అక్కడ? 4-6 వచనాలు ఫస్ట్ చూసాం కదా.
తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. పాయింట్ అక్కడ అది. ఎందు నిమిత్తం భూమి పునాదులు వేయబడక మునిపై నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రేమ చేత ఏర్పరచుకున్నాడంటే ఆయన ఎదుట నిర్దోషులంగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి దేవుని చిత్తం అయితే అదంతా ఎందుకోసం అంటే తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. ఇది తండ్రి అయిన దేవుని గురించి మనం చెప్పితే చూడొచ్చు. తర్వాత ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోనే 11-12 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. 11-12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది అది. కాబట్టి తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని. ఇంకా పరిశుద్ధాత్మ దేవుని విషయంలో చూస్తే 13-14 వచనాల్లో 14 వచనం చూడండి. 14 వచనం 1వ అధ్యాయం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచుకరగా ఉన్నాడు. అంటే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, త్రిత్వమైనటువంటి దేవుడు, త్రియేక దేవుడు. సో తండ్రి అయిన దేవుడు జగత్ పునాది వేయబడక మునిపై చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కార్యం ద్వారా చూస్తున్నాం తన కృపమహిమ కీర్తి కలగాలని. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచుకరగా ఇవ్వబడుతూ వచ్చాడు. ఎలా అంటే ఆ దేవునికి కృపమహిమ కీర్తి ఒకే మాట 3 సార్లు రాయబడడం మనం చూస్తాం. కాబట్టి మానవుని పుట్టుక మన రక్షణ విషయంలో కూడా దేవుని యొక్క మహిమార్థమై ఉందనేటువంటి విషయాలు మనకి అర్థం కావాలి. ఎందుకంటే బైబిల్ అంతట్లో మీరు చూసినప్పుడు ఈ సృష్టి యావత్తు దేవునికి పడుతుంది, లేకపోతే ఈ లోకంలో ఉన్న వింటున్నాయంటే మనం యోనా గ్రంథానికి వెళ్తే బాగా తెలిసేది. గొప్ప మత్స్యానికి దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. అంటే ఆజ్ఞ విన్నదా వినలేదా? గొప్ప మత్స్యం విన్నది కాబట్టి యోనాను పట్టుకుంది. ఎక్కడైతే ఎప్పుడైతే ఊయమన్నాడు అప్పుడే ఊసింది. సో గొప్ప మత్స్యాలతో కూడా దేవుడు మాట్లాడతాడు. అలాగే మీరు చూడండి, అర్షకులు పన్ను వసూలు చేసేవారు యేసుప్రభువు వద్దకు వచ్చినప్పుడు పేతురికి దేవుడు ఏం చెప్తాడు? సముద్రంలోకి వెళ్ళి గేల వేయమంటాడు. యాక్చువల్లీ సముద్రంలోకి వెళ్ళి వేయవలసింది ఏంటి? వల వేస్తారు కదా, గేలాలు వేస్తారేంటి? అది పిల్ల కాలంలో లేకపోతే ఏదైనా చెరువులు అయితే ఏదో చిన్న గేలాలు వేస్తారు. కానీ సముద్రంలో గేలం వేయమన్నాడు. మరి గేలం వేయమన్నప్పుడు అతను గేలం వేసేటప్పుడు మరి షెకిలు పట్టుకుని రావడానికి చేపకు ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడే. అద్భుతంగా ఉంటుంది దేవుని వాక్యం. సో సృష్టి యావత్తు ఆయనకు లోబడుతుంది. అక్కడ ఉన్న తుఫానికి ఆజ్ఞాపించాడు దేవుడు. గొప్ప తుఫాను పుట్టింది. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం చూస్తాం. పుట్టిందా లేదా? చీటీ వేసినప్పుడు యోనా మీదకి చీటీ వచ్చేలా చేసింది ఎవరు? దేవుడే. అక్కడ ఒక చెట్టు పుట్టేటట్లు చేశాడు, సొర చెట్లు లాంటిది. అది ఎండిపోయేటట్లు చేశాడు దేవుడు. దాన్ని ఎండిపోయడానికి ఏం చేశాడు? ఒక పురుగును పుట్టించింది దేవుడే. మీరు ఆలోచిస్తారండి, సృష్టి యావత్తు దేవునికి లోబడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నప్పుడు, మనల్ని దేవుడు తన కోసమే పుట్టించుకున్నప్పుడు, తన మహిమ నిమిత్తమే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆయన మహిమ నిమిత్తమే మనల్ని సృజించుకుంటున్నప్పుడు మన ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందా లేదనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఆలోచించాలి. కాబట్టి తుఫాను దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉంది. ఈ సృష్టి యావత్తు కూడా దేవుని నామాన్ని ప్రచురపరుస్తుంది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రులు బోధ చేస్తుంది. వాటికి భాష లేదు, మాటలు లేవు. అయినా సరే సృష్టిని చూసినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనకి స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూసాం, ఆయన రక్షణ ప్రణాళికలో కూడా దేవుని కృపామహిమకు కీర్తి కలగాలని చెప్పే మనం రక్షించుకున్నది ఆయన. అర్థమవుతుందన్న మాటలు? ఆయనకి కృపామహిమకు కీర్తి కలగాలని చెప్పేసి మనల్ని రక్షించుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుని మహిమ అంటే ఏంటి తెలిస్తే మన జీవితంలో మహిమపరచడం లేదో తెలుస్తుంది. అంతేనా? సో దేవుని మహిమ అంటే ఏంటి? జనరల్గా చాలాసార్లు అంటాం కదా, దేవుని మహిమపరచండి అంటాం. ఏం చేస్తాం మనం అప్పుడు? ఎవరైనా చెప్పగలరమ్మా? వర్షిప్. వెరీ గుడ్, వర్షిప్ చేస్తాం. ఇంకా చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయము. మోషే దేవుణ్ణి ఇలా అడుగుతాడు అనమాట 19వ వచనంలో. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన నా మంచితనమంతా నీ ఎదుట కనపరచదని అన్నాడు. ఎవరు? దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఎందుకు? మోషే ఏమని ప్రార్థన చేశాడు, ఏమని అడిగాడు చూడండి 18వ వచనంలో. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, అంటే మోషే ఏమని అడిగాడు దేవుణ్ణి అంటే, నీ మహిమను నాకు చూపు ప్రభు అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు, మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే నా మహిమ అంటే ఏంటో చూపిస్తాను అనలా. 19వ వచనంలో ఏమన్నాడంటే ఆయన నా మంచితనమంతా నీ ఎదుట కనపరచదని చెప్పాడు. అంటే దేవుని మహిమ ఈజ్ ఈక్వల్ టు దేవుని మంచితనం.
అంతటా తాగకుండా ఇంకా దేవుడు ఏం చెప్పాడంటే, యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను అని చెప్పాడు. యెహోవా అనే నామాన్ని కూడా ప్రకటిస్తానని చెప్పాడు. అంటే దేవుని నామం అంటే యెహోవా అనేటువంటి నామం, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి నామం, పరిశుద్ధాత్మ అనేటువంటి నామం ఇలాగని కాదు. దేవుని నామం అంటే ఏంటంటే దేవుని గుణలక్షణాలన్నింటిని కలిపి, గాడ్స్ యాట్రిబ్యూట్స్ అంటాం కదా, దేవుని లక్షణాలన్నింటిని కలిపి దేవుని నామం కింద చెప్పవచ్చు. అంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వవ్యాపి, లేకపోతే సర్వజ్ఞాని, అర్థమవుతుందా, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు, ఆయన లక్షణాలన్నింటినీ కలిపి, ఓకే, ఆయన లక్షణాలన్నింటినీ కలిపి ఆయన నామం కింద చెప్పొచ్చు. సో దేవుని మహిమ అంటే ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడు, నా మంచితనం అంతా నీకు కనపరచదని చెప్పాడు. సో మన ఆదివారం పూట ఏం చేస్తాం, మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆరాధించేటప్పుడు ఏం చేస్తామంటే ఆయన లక్షణాలన్నింటినీ ఉన్నది ఉన్నట్టుగా ఎత్తి చెబుతాం. వర్షిప్ అని చెప్తాం, ఆరాధన అని చెప్తాం. అంటే దేవుని లక్షణాలను బట్టి ఎత్తి చెప్పడం. ప్రభువా నువ్వు పరిశుద్ధుడు, అందుని బట్టి నీకు వందనాలు. నువ్వు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు అలాగని చెప్పి దేవుని లక్షణాలను బట్టి ఎత్తి చెప్పడం. ఆయన పరిశుద్ధుడు, లేకపోతే సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు, సర్వవ్యాపి కలిగినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. అర్థమవుతుంది నా మాటలు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన లక్షణాలు ఏదైతే ఉందో అది ఎత్తి చెప్పడం దేవుణ్ణి ఆరాధించడం. అయితే ఆయన మంచితనాన్ని బట్టి, మన జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కూడా దేవుణ్ణి మహింపరచడమే. ఎలాగా, ప్రభువా నీవు పాపినై ఉండగా నువ్వు నన్ను ప్రేమించావు, అందరూ నన్ను అసహించుకుంటున్నా, నువ్వు నా గురించి పూర్తిగా తెలిసినా కూడా నన్ను ప్రేమిస్తూ వచ్చావు, నీకు వందనాలు. అవునా కదా, నా కోసం నువ్వు కలువరిశిలో ప్రాణం పెట్టావు, నీకు వందనాలు. అవునా, మంచి ఆరోగ్యం ఇచ్చావు, వారం అంతా కాపాడుతూ వచ్చావు, బిడ్డలను కాపాడుతూ వచ్చావు, కుటుంబంలో శాంతి సమాధానాలు ఇస్తూ వచ్చావు, నా స్టడీస్లో నువ్వు ఎక్సెల్ చేస్తూ ఉన్నావు, నీకు వందనాలు. అవునా, ఉద్యోగంలో తోడై ఉన్నావు, నీకు వందనాలు. కుటుంబాన్ని బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, అంటే దేవుడు ఏదైతే మనకు అనుగ్రహిస్తూ వచ్చాడో తన మంచితనాన్ని బట్టి, ఇచ్చిన మందిరాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, పెద్దలను బట్టి, సేవకులను బట్టి మనం దేవుడిని ఏం చేస్తాం, స్తుతిస్తాం. అర్థమైంది కదా ఇప్పుడు. సో అందుకే వర్షిప్ అనేటప్పుడు, ఆరాధించమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని లక్షణాలను బట్టి ఎత్తి చెబుతాం, ఆయన ఆరాధిస్తాం. అట్ ది సేమ్ టైం దేవుడు తన మంచితనాన్ని బట్టి, మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తాం. ఇది ఆరాధన. అదే దేవునికి మహిమ చెల్లించడం అవుతుంది. ఓకే, దేవుణ్ణి మహిమపరచడం అవుతుంది. అందుకే దేవుడు ఏమని చెప్పాడంటే ఇక్కడ మోషే 18వ వచనంలో, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదనని చెప్పాడు. సో 20వ వచనం వచ్చేటప్పటికి, ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతకడని చెప్పాడు దేవుడు. అందుకే కొండ సందులోకి వెళ్ళమన్నాడు, నా చేయి నీకు అడ్డు పెడతానన్నాడు, నా పార్శ్వాన్ని చూస్తా కుడి పార్శ్వాన్ని అని చెప్పాడు దేవుడు. సో దేవుని మహిమ అంటే దేవుడు తన మంచితనాన్ని బట్టి, మన పట్ల చేసిన కార్యాలన్నింటిని బట్టి ఆయన్ని స్తుతించడం, గణపరచడం, ఆయన లక్షణాలను బట్టి ఎత్తి చెప్పడం, ఆయనకి మహిమ వచ్చే రీతిగానే బ్రతకడం. ఓకేనా, అర్థమవుతుంది నా మాటలు. సో ఇలాగ మనకి ఒక నిర్వచనం మనకు అర్థమైనప్పుడు, మనం ఎప్పుడు ఏ పని చేసినప్పటికీ, మందిరంలో కావచ్చు, ఇంటికాడ కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడున్నప్పటికీ కూడా ఏ పని చేసినా సరే మనం మైండ్లో ఒకటి తిరుగుతూ ఉండాలి. ఏంటంటే అది నేను చేసేటువంటి పని ద్వారా, నేను చేసేటువంటి క్రియ ద్వారా, నా జీవితం ద్వారా దేవుని మహిమ పొందుతుందా లేదా. ఇది ఎప్పుడైతే తెలుస్తుందో చాలా ధన్యులం అవుతాం. ఆ సత్యం మనల్ని ఏం చేస్తుందంటే పాపం చేయకుండా ఆపుతుంది. చాలాసార్లు దేవునానికి అవమానం రాకుండా కాపాడుతుంది, మన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. అక్కనే అర్థమవుతున్న మాటలు. సో దేవుని గ్రంథంలో చూసినప్పుడు దేవుణ్ణి మహిమపరచిన వారిని దేవుడు చాలా దారుణంగా శిక్షించాడు. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయానికి రండి ఒకసారి. రోమపత్రిక 1వ అధ్యాయము. అంటే దేవుణ్ణి మహింపరచడం, దేవుని ఎరిగి ఉండి కూడా ఆయన్ని దేవునికి మహింపరచకపోతే ఆయన ఏం చేశాడో చూద్దాం. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, కానీ తమ వాదన యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను,
తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. చూసారా, దేవుడు ఏం చేశాడంటే వారిని అపవిత్రతకు అప్పగించాడు. అంటే దేవుడు అప్పగించడం అంటే అర్థం ఏంటంటే, ఎన్నోసార్లు తన గురించి తెలియజేస్తూ వచ్చాడు. వారు దేవుని ఎరిగి ఉండి, దేవుడు అంటే ఎటువంటి వాడో తెలుసు, ఆయన ఎలా ఆరాధించాలో తెలుసు, అయినప్పటికీ కూడా దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదంట. వారు దేవునిగా మహిమపరచకుండా ఏం చేస్తారంటే, సృష్టికర్తగా ప్రతిగా ఏం చేస్తారంటే సృష్టిని పూజిస్తూ వచ్చారు. చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క, పక్షుల యొక్క, ఈ విధంగా దేవుని మహిమను మార్చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు వారికి ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడే వారిని భ్రష్టత్వానికి అప్పచెప్పేశాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన విడిచిపెడితే ఇంకా నరకంలో విడిచిపెట్టినట్టే లెక్క. అర్థమైందా? ఇది భ్రష్టత్వాన్ని విడిచిపెట్టడం అనే స్టేజ్ ఏ వ్యక్తికి రాకూడదు. ఎన్నోసార్లు దేవుడు కనికరం చూపిస్తాడు. అందుకే మీరు చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరీ తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతుంది. ఎన్నోసార్లు గద్దిస్తాడు దేవుడు, ఎన్నోసార్లు నీకు బోధిస్తూ ఉంటాడు. తన ప్రేమ చేత, శాశ్వతమైన ప్రేమతో నేను ఏం చేస్తానంటే తన యొద్దకు చేర్చుకోవాలని చెప్పి నేను దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నీతోటి, తన గురించి తెలియజేస్తూ ఉంటాడు. అయితే దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిగా మహింపరచకపోతే ఏమవుద్దంటే భ్రష్టత్వానికి దేవుడు అప్పచెప్పేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, నీ గురించి కేర్ తీసుకోవడం విడిచిపెట్టేసినప్పుడు నరకంలో పడినట్లు లెక్క అవుతుంది అది. ఓకేనా, అర్థమవుతుంది నా మాటలు. అదేవిధంగా అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తిని చూస్తాం ఇక్కడ. అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము. హేరోదు రాజు ఏం చేశాడు మరి? 12వ అధ్యాయము 21 నుంచి చదువుతాను చూడండి, 21వ వచనం నుంచి. అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయం 21వ వచనం నుంచి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుని వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభుదూత అతని మొత్తును గనుక పురుగులు పడి ప్రాణం విడిచిన. రీజన్ ఏంటి ఇంతకే పురుగులు పడి ప్రాణం విడవడానికి? దేవుని మహిమపరచునందున. మనం చాలా క్యాజువల్గా తీసుకుంటాం, దేవుని మహిమపరచకపోతే ఏమవుద్దులు అనుకుంటాం. కానీ దేవుణ్ణి మహిమపరచునందున పురుగులు పడి ప్రాణం విడిచాడు. అంటే చనిపోకముందు పురుగులు పడ్డాయి. ఇదే టెస్ట్ విషయంలో 1వ శతాబ్దంలో ఉన్నప్పుడు జోసఫస్ అనేటువంటి భక్తుడు, చరిత్రకారుడు రాసింది ఏంటంటే, హేరోదు రాజు పురుగులు పడి 5 దినాలు బాధపడుతూ కేకలు వేస్తూ ఎంతో విలవిలలాడిపోతూ చనిపోయాడంట. ఎన్ని దినాలు? 5 days అని రాశాడు. అంటే పురుగులు పడ్డాయి, దేవుని దూత మొత్తుంది, పురుగులు పడ్డాయి. బతికుండగానే పురుగులు తినేయడం, చనిపోయిన తర్వాత పురుగులు పట్టడం కామన్. బ్రతికుండగా పురుగులు పడడం కామన్ కాదు, అది దేవుని శిక్ష అది. అందుకే మీరు చూడండి, ఇంకా కిందకి చదివినప్పుడు, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచాను. ప్రభు దూత మొత్తెను అనేటువంటి మాట చూడండి. సో రీజన్ ఏంటంటే దేవుని మహిమపరచనందున. రోమపత్రిక 1వ అధ్యాయం 21 నుంచి కూడా అదే చూసాం. వారు దేవుని ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచనందున ఏం చేశాడంటే దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పచెప్పేశాడు. సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించారు, దేవుని నామానికి అవమానం తీసుకోదు. ఎందుకంటే దేవుడు మానవం సృజించుకున్నది ఎందుకని చెప్పాను? ఆయన మహిమ నిమిత్తమని చెప్పాను. హేరోదు రాజు అన్యుడైనా ఎవరైనా సరే దేవుని మహిమపరచకపోతే అసలు ప్రతి మానవుని కూడా ఆయన మహిమ కోసం చేసుకున్నాడు. కాబట్టి నాకు చెందవలసిన మహిమ నేను ఎవరికి చెందనమని దేవుడు చెప్పాడు. చూద్దాం ఆ విషయాలు కూడా. ఇంకా చూడండి, దానియేలు గ్రంథానికి రండి ఒకసారి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఏం చేశాడు చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుతాను చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29 నుంచి. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరమందు సంచరించుచుండగా రాజు, బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోనేను. నేను ఎందుకు అక్కడ కొంచెం
డిఫరెంట్గా చదివానంటే తన ఉద్దేశం మీకు అర్థమవుతుందా? నా రాజధాని అంటున్నాడు, ఇంకేమంటున్నాడు? నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదని తనలో తను అనుకున్నాడు. ప్రభావ ఘనతలు ఎవరికి చెందాలి? ఘనత ఎవరికి చెందాలి? దేవునికి మాత్రమే చెందాలి. చూడండి 115వ కీర్తన మొదటి వచనం చదవండి ఎవరన్నా. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము మొదటి వచనం. కీర్తనకారుడు ఏమని రాశాడు ఇక్కడ? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. భక్తులు మహిమ కలగాల దేవునికని ఊరకనే చెప్పలే. వారు దేవుణ్ణి అంత ఎరిగారు కాబట్టి, దేవుణ్ణి అంత దగ్గరగా ఎరిగారు కాబట్టి వారు మహిమ ఎవరికి చెందాలో, ఘనత ఎవరికి చెందాలో వారికే సమర్పించారు. వాళ్ళు ఇలా దేవుని ఎరగనందున నబుకద్నెజరు ఏం చేస్తూ వచ్చాడంటే, నా బలాధికారం, నా ప్రభావం, నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదని తనలో తాను అనుకుని, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చును, ఏదనగా రాజుగా నబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. ఫస్ట్ మాట ఏంటి? ఏ రాజ్యాన్ని చూసి విర్రవీగాడో, ఏ రాజ్యం నాదనుకున్నాడో ఆ ముందు రాజ్యాన్ని దేవుడు తీసేశాడు. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల గడ్డి మేసెదవు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలం నీకు ఇలాగ జరిగినని చెప్పాడు దేవుడు. సో అన్యరాజు నబుకద్నెజరు, బబులోను మహాసామ్రాజ్యానికి రాజుకున్నటువంటి నబుకద్నెజరు తనలో తాను అనుకున్నటువంటి విషయమే. మనం పాపమని ఇప్పుడు లెక్కిస్తాం. ఎవరైనా ఏదైనా బయటికి తిడితే వీడు నన్ను తిట్టాడు, లేకపోతే పలానా వ్యక్తిని ఇలాగ అన్నాడని తప్పు పెడతారు. కోర్టులో కూడా మనసులో అనుకున్నాడంటే నమ్ముతారా? చెల్లిద్ది అది సాక్ష్యం. వాడి మనసులో ఇలాగ అనుకున్నాడండి కాబట్టి వాడిని శిక్షించండి అంటే ఒప్పుకుంటారా? రుజువులు చెల్లదు అది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు బయట అనుకున్నా, నువ్వు లోపల అనుకున్నా తీర్పు తీర్చగలడు దేవుడు. ఎంత భయంకరం ఆలోచించాడు. నువ్వు రహస్యమంది చేసినా, ఒంటరిగా ఉన్నా, 100 మందిలో ఉన్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడున్నా సరే వాడి క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానన్నాడు దేవుడు. అర్థమవుతుందా మన మాటలు? బ్రతికుండగానే తీర్పు తీర్చి ఈ లోకజంలో ఉన్నటువంటి జడ్జెస్ వీళ్ళందరూ కూడా కోర్టులు ఏం చేస్తారు? బ్రతుకున్న వ్యక్తిగా తీర్పు తీర్చి శిక్ష విధించగలరు, చనిపోయిన వాళ్ళకి శిక్ష వేయలు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయగలరు? సజీవులకు మృతులకు కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, తమ జీవితంలో ఏదో అప్పులు చేస్తారని చెప్పేసి కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుంటే ఈ బాధ నుంచి తొలగిపోతాం అనుకుంటారు. అసలు బాధ అది స్టార్ట్ అవుద్ది. అవివేకం అది. దేవుడు మృతులకు సజీవులకు కూడా ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. హృదయాంతరంగంలో అనుకున్న విషయాన్ని బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. మరి నీ హృదయాంతరంగంలో కూడా దేవుని మహింపరిచేటట్లు ఉన్నప్పుడు పాపానికి ఎంత దూరంగా ఉంటామో ఆలోచించండి. అర్థమవుతుందన్న మాటలు? నబుకద్నెజరు తన మనసులో తాను అనుకుంటూ ఉండగానే ఆ మాట కంప్లీట్ అవ్వలా. దేవుని యొక్క మాట పైనుంచి వచ్చింది. రాజ్యాన్ని తీసివేశాడు, పశుప్రాయుడు అయిపోయాడు, గడ్డి మేసేటట్లు చేశాడు. మరలా తనంతట తానుగా సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు పరలోకంలో. ఆయన తన చిత్త ప్రకారం ఎవరికి అనుగ్రహిస్తాడు రాజ్యం వారికి ఇస్తాడనేటువంటి జ్ఞానం వచ్చే వరకు 7 కాలాలు అలా జరుగుతూనే వచ్చింది. అర్థమవుతుందన్న మాటలు? సో దేవుని మహింపరచకపోతే దేవుడు ఊరుకునేటువంటి దేవుడు కాదు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. అందుకే బైబిల్ ఏముంటుందంటే, జీవం గల దేవుని చేతులు పడట బహు భయంకరం అని ఉంటుంది. అర్థమవుతుందా? జీవం గల దేవుని చేతులు పడట బహు భయంకరం. తర్వాత చూడండి, బెల్షస్సరు ఏం చేశాడు? తన కొడుకు కూడా చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. చూడండి 5వ అధ్యాయం 22 నుంచి నేను చదువుతాను. బెల్షస్సరు, అతని కుమారుడు ఒక నీవు ఈ సంగతంతా ఎరిగి ఉండి నీ మనసును అనుసుకొనక పరలోకమందున్న ప్రభు మీద నేను నీవే హెచ్చించుకుంటివి. అంటే దేవుని ఎదుట తను తాను హెచ్చించుకున్నాడంట ప్రభు మీద. ఎట్లనగా, నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగా ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైను గ్రహింపనైన చేతకని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరు గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. అంటే దేవుని గణపరచలేదు. మన ప్రాణం, మన మనుగడ ఏ దేవుని సముఖమందు ఉన్నాయో ఆ దేవుణ్ణి గణపరచలేదంట. మరి ఏం చేశాడంటే, విగ్రహాలకి వారు స్తుతులు చెల్లిస్తూ వచ్చారు, లేకపోతే వాటిని పూజిస్తూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే మందిర ఉపకరణాలతో ఏం చేశారంటే మద్యం సేవిస్తూ వచ్చాడు.
రాణులతోటి, ఉపపత్నులతోటి. ఉపపత్ని అంటే ఉంపుడు గత్తెలు అని అర్థం. ఓకే. సో ఇటువంటి నీచ కార్యాలను చేసినప్పుడు 24 వచనం చూడండి. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం ఏదనగా మెనే మెనేటికల్ ఒఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ లెక్క చూసి దాన్ని ముగించిన. టికేల్ అనగా ఆయన నేను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభజింపబడి మాదీయులకును పారసీకులను ఇయ్యబడెను. బెల్షస్సరు ఆజ్ఞీయుగా వారు దానియేలునకు ఓదరంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వము చేయటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అంది కల్దీయుల రాజుగా బెల్షస్సరు హతుడయ్యాను. ఎందుకు హతుడయ్యాడు? ఆ రాత్రి అంటే దేవుడు తన ప్రభుత్వ లెక్క చూసి ముగించాడు, తేలిపోయాడు తను. ఎందుకంటే దేవుని మందిర ఉపకరణలో తాగడం, ఈ విషయాలను ఎరిగి ఉండి, ఏది తన తండ్రి విషయంలో ఏం చేశాడో దేవుడు తెలుసు. అయినప్పటికీ కూడా క్యాజువల్గానే ఉన్నాడు, తన జీవితంలో మార్పు లేదు, దేవుణ్ణి గణపరచలేదు. తను వెండి విగ్రహాలకి లేకపోతే రాగి విగ్రహాలకి, రాతితో చేయబడిన విగ్రహాలకి పూజిస్తూ వచ్చారు వాళ్ళు. దేవుని గణపరచలే. అర్థమవుతుందన్నమాట. సో దేవుణ్ణి మహింపరచకపోతే దేవుడు ఇచ్చేటువంటి శిక్షలు ఏంటంటే మరణాన్ని ఇస్తూ వచ్చాడు ఆయన, భ్రష్టత్వానికి ఇస్తూ వచ్చాడు ఆయన. అర్థమవుతుందన్నమాట. సో పశుప్రాయుణ్ణి చేసేస్తూ వచ్చాడు, బుద్ధి కలిగే వరకు ఉంచుతూ వచ్చాడు. కాబట్టి దేవుణ్ణి మహింపరచడం కీ రోల్ అయిపోవాలి మన జీవితంలో, కీ రోల్ అయిపోవాలి. మీరు అనుకోవచ్చు, ఎందుకన్నా దేవుని మహింపరచడం అంత ఇంపార్టెంట్ అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసింది అదే. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన దాంట్లో చేయడానికి ఒకనొక రీజన్ ఏంటంటే తండ్రిని మహింపరచడం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయానికి రండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం, 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఏదైతే ఉందో, ఏ పనిని నిర్వర్తించడానికి భూమి మీదకి వచ్చాడో ప్రభువైన యేసుక్రీస్తు ఆ పని అంతటిని ముగించి ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారే తండ్రిని మహిమపరచడం అంత ప్రాముఖ్యమైన పని అయినప్పుడు మనకి ప్రాముఖ్యమైనది కదా అది. ఆలోచించండి అమ్మా, ఆలోచిస్తున్నారా? చిన్న బిడ్డలతో ఆడకండి, కాసేపు వినండి, వాక్యం వినండి. దేవుని మహిమ అంటే ఏంటో చూసాం, దేవుణ్ణి మహింపరచకపోతే వచ్చే నష్టం ఏంటో చూసాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎగ్జాంపుల్గా చూస్తున్నాం. చేయడానికి తండ్రి అయిన దేవుడు ఏదైతే పని ఇచ్చాడో ఆ పని అంతా భూమి మీద సంపూర్తిగా నెరవేర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే నెరవేర్చి నిన్ను నేను మహింపరిచానని చెప్పి తండ్రితో చెప్పాడు. నా జీవితానికి కూడా గురి అదే. ఎందుకు గురి అంటే యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఏం చెప్పాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకానికి రాలేదు. స్వచిత్తం అనేది మనకు ఉంటుంది, మరి మన ఇష్టం నెరవేర్చుకోవడానికి మనం ఇక్కడ లేము. అర్థమవుతుందా? సో మన చిత్తం ఒక రకంగా ఇలా ఉందనుకోండి, దేవుని చిత్తం ఇలా ఉందనుకోండి ఆపోజిట్గా, ఇది క్రాస్ అవుతుందని చెప్తారు చాలామంది భక్తులు. అంటే నువ్వు ప్రతిదినం కూడా సిలువేసుకోవాలి. నీ ఇష్టం ఇలా చెప్తుంది, ఇలాగెళ్తే బాగుంటుంది కదా, యవనకాలం ఇలా డ్రెస్ చేస్తే బాగుంటుంది కదా, ఇలాగెళ్తే బాగుంటుందేమో, ఇలా ఆలోచిస్తే బాగుంటుందేమో, ఇలా ఉంటే బాగుంటుంది లోకరీతిగా అనుకుంటావు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిన్ను సిలువేసుకోమని చెప్తుంది. లోకసువార్త 9:23 ఏమని ఉంటుంది? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువను తను ఎత్తుకొని ప్రతిదినం నన్ను వెంబడించాలి. ఆదివారాలే కాదు, ప్రతి దినము కూడా నన్ను వెంబడించాలని చెప్పాను. కాబట్టి నీ సిలువను వెతుకోవాలంటే అర్థం ఏంటంటే నీ స్వచిత్తాన్ని ప్రతిదినం కూడా ఏం చేయాలి? చంపివేసుకోవాలి. అది అంత ఆశిమషి కాదు. ఓకేనా? సో యేసుక్రీస్తు ప్రభువారు 6వ అధ్యాయం 38వ వచనంలో యోహాను సువార్తలో ఏమన్నాడంటే నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే పరలోకం నుండి నేను వచ్చానని చెప్పాడు. పరలోకం నుండి దిగి వచ్చాడు. ఒకనొక రీజన్ ఏంటంటే తండ్రి చిత్తం నెరవేర్చడమే ఒక గోల్ కింద యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నట్టు చూస్తాం. ఎందుకంటే మీరు చూడండి, పేతురు పత్రిక ఒకసారి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంట? మనకి మాదిరి ఉంచాడు. సో తండ్రి చిత్తం నెరవేర్చడం వల్ల ఒక మాదిరి ఉంది. తండ్రి ఏదైతే పని అప్పగించాడో ఆ పని అంతా ముగించి తండ్రిని మహింపరచడం మనకి మాదిరి అయి ఉన్నాడు ఆయన.
అంత మాత్రమే కాదు, యోహాను పత్రికలో కూడా చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనం కలిసి ఉంటాయి చూడండి. 2వ అధ్యాయము 5-6 వచనం కలిసి ఉంటాయి. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిల్చున్న వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఆయన ఎలాగ నడుచుకున్నాడో వాడు కూడా అలాగే నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. యేసుక్రీస్తు నన్ను నిల్చున్నానని చెబితే యేసుక్రీస్తు వారు ఎలాగా నడుచుకున్నాడో మనం కూడా అలాగే నడుచుకున్న బద్ధుడమై ఉన్నాం. ఆలోచించండి. తండ్రిని మహింపరచడం, మన ఇష్టాన్ని చంపుకోవడం, తండ్రి చిత్తాన్నే నెరవేర్చడం, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా ఎంచాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇలా నడిచాడు కాబట్టి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మన గురి ఎవరై ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మన గురి అయి ఉండాలి, మానవులు కాదు. కానీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయబడిన పత్రిక రాసే టైంకి ఏంటంటే సంవత్సరంన్నర అక్కడ పరిచర్య చేస్తూ వచ్చాడు. వారు ఇంకా పసిపిల్లలాగా ఉన్నారు. వారు ఎలా దేవుణ్ణి సంతోషపెట్టాలో తెలియట్లేదు కాబట్టి నేను క్రీస్తుని పోలి ఎలాగైతే నడుచుకుంటున్నానో, మీ మధ్య ఎలాగైతే జీవించానో మీరు కూడా నన్ను పోలి క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్పాడు. నేను ఎలాగైతే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానో మీరు కూడా అలా పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఒకరిని అర్థమవుతుంది నా మాటలో. సో నీ జీవితంలో దేవుని మహింపరచాలంటే మొట్టమొదటి కార్యక్రమం ఏం జరగాలంటే నువ్వు మారు మనసు పొందాలి. ఎవరిని పెట్టలేరా? ఎవరైతే మారు మనసు పొందాలో వాళ్ళకి. ఎందుకు చూడండి, దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? రోమాపత్రిక 8వ అధ్యాయానికి రండి. మనందరికీ దేవుని చిత్తం చేయాలి, లేకపోతే ఆయన మహింపరచాలి అనుకుంటున్నప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. 5వ వచనం నుంచి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. పాయింట్ అర్థమైందా మీకు? శరీరానుసారులు దేవుని సంతోషపరచ నేరరు అంటే నువ్వు శరీర సంబంధంగానే ఉండి ఆత్మీయంగా తిరిగి జన్మించకుండా, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించకుండా, నీ పాపాలను నువ్వు ఒప్పుకోకుండా, ప్రభు రక్తంలో కడుగుపడకుండా నువ్వు దేవుని సంతోషపెట్టగలవా? అసలు దేవుని వాక్యం చెప్తుంది శరీరానుసారులు దేవుని సంతోషపరచ నేరరు అంటే అసంభవం అని అర్థం. మరి ఎవరు దేవుని సంతోషపెట్టగలరంటే సింపుల్గా చెప్పచ్చు, విశ్వాసం ఉంచిన వారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏముంటుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటే విశ్వాసం లేదు మనకి, మనం ఎప్పటికీ కూడా దేవునికి ఇష్టం కాలేము. విశ్వాసం ఉంటే నువ్వు ఇష్టడిగా అవుతావు. అందుకే రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ఏముంటుందంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, ఆయన మృతుల నుంచి లేచాడని నీ హృదయం మీద విశ్వసిస్తే, అక్కడ విశ్వాసం ఉంచితే, నీకోసమే ప్రాణం పెట్టాడని, ఆయనే దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన మరలా నీకోసం తిరిగి లేచాడని నువ్వు ఎప్పుడైతే హృదయం మీద విశ్వాసం ఉంచుతావో నువ్వు రక్షించబడతావని దేవుని వాక్యంలో ఉంది. కష్టమా? అది కష్టమా? యేసు ఆయనే ప్రభువు అని అంగీకరించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే ఆయన తప్ప వేరొకడు లేడని అర్థం చేసుకోవాలి. మూడోది ఏంటంటే ఆయన నీకోసమే ప్రాణం పెట్టాడని, మరలా ఆయన నీకోసమే లేచాడనేటువంటి విషయాలు నీ హృదయం మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో ఆ విశ్వాసం నేను ఏం చేస్తుందంటే నువ్వు రక్షింపబడ్డానికి కారణమవుతుంది. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, కాగా మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీ రక్షణ విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే వచ్చింది. అది ఇది క్రియల వల్ల కలిగినది కాదు. కాబట్టి ఒకవేళ క్రియల వల్ల కలిగితే డబ్బునోడు ఏదో క్రియ చేసేసి రక్షించబోతాడు. రక్షణ ఉచితమే, కానీ ఆ ఉచితం ఎలా వస్తుందంటే విశ్వాసం ద్వారా మాత్రమే వస్తుంది. అది దేవుడు ఇచ్చినటువంటి కృప ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి విశ్వాసం ద్వారా కృపచేత మాత్రం మీరు రక్షించబడతారు అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. మనం చేసే క్రియల ద్వారా కాదు, మంచి పనుల ద్వారా అసలే కాదు. ఎప్పుడైతే మనం రక్షించబడతామో అప్పుడు మన ఫలాలు బయటకు వస్తాయి. రక్షింపబడినటువంటి ఫలాలు బయటకు వస్తాయి.
కౌంట్లోకి వస్తాయి. మనం రక్షింపబడకుండా శరీర సంబంధంగా ఉంటే గనక దేవుణ్ణి జీవితంలో ఎప్పటికీ సంతోషపెట్టలేము, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పటికీ సంతోషపెట్టలేం కాబట్టి మన దేవుని మహింపరచలేం. మనం మహింపరచలేం కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి గోల్ మొత్తం అంతిమంగా దేవుడు ఈ ఉద్దేశంతో మనం నిర్మించుకున్నాడని చూసాం. యెషయా గ్రంథం 43:7 తన మహిమ నిమిత్తం మనల్ని నిర్మించుకున్నాడని చూస్తాం. మన ఆ గోలు నెరవేర్చబడట్లేదు కాబట్టి మనకి శాశ్వతమైనటువంటి నరకానికి పాలైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దేవునికి ఇష్టడుగా లేమంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలు పాటించలేదు, దేవుని ప్రేమించట్లేదు, ఆయన మహింపరచట్లేదు. కాబట్టి మనకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నియమించినటువంటి శిక్షకి లోన్ చేస్తాడు. ఆయన అర్థమవుతుందా మన మాటలు? కాబట్టి దేవుని మహింపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసిన, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూసిన మనం ఏం చూస్తాం? అక్కడ దేవదూతలన్నీ కూడా దేవుణ్ణి కొనియాడడం, మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లునుగా అని చెప్పడం, పరిశుద్ధుడు 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 అని చెప్పడం. అవునా? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి ప్రభునకు దేవుడు స్తుతినొందదగినగా అనేటువంటి పదాలు ఎందుకు వాడతారంటే నిరంతరం మానక నిత్యము గాన ప్రతిగానాలు. అసలు ఆ టెర్మినాలజీ చూసారా? నిత్యము మానక గాన ప్రతిగానాలు చేస్తుంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే దేవాలయ గడప పునాదులు కమ్ములు ఏమైనాయి అంట? వణికాయంట. దేవదూతల సహితం దేవుణ్ణి మహింపరుస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ సృష్టి యావత్తు దేవుణ్ణి మహింపరుస్తుంది, గుర్తుపెట్టుకోండి. నిన్ను సృజించుకున్న దేవుడు ఎందుకంటే నీ ద్వారా ఆయన నామానికి మహిమ రావాలని గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని మహింపరిచేటప్పుడు బైబిల్లో చాలామంది భక్తులు ఏం చేస్తారంటే తమకి ఘనత వచ్చి వారు మహిమ పొందేటువంటి సమయంలో ఏం చేస్తారంటే మాకు కాదని చెప్పేశారు బైబిల్లో. తెలుసా మీకు? కొంతమంది చూడండి, ప్రకటన గ్రంథం లాస్ట్ పేజ్కి వచ్చేయండి, లాస్ట్ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8-9 వచనాలు. అక్కడ దేవదూత ఏమన్నాడో చూద్దాం. యోహానును నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యను గైకొని వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పా. అంటే దేవదూతలు ఎక్కడైనా సరే మానవులు ఇచ్చేటువంటి ఆరాధన స్వీకరించవు. నేను కూడా మీలాగా సహదాసునే అని చెబుతాయి, వద్దు సుమి అని చెబుతాయి. మానవ మాతృలుగా నీ కాళ్ళ మీద ఎవరైనా పడుతున్నారు, నువ్వేం చేయాలి ఇప్పుడు? అబ్బా భలే మొక్కవలే, నేను గొప్పవాడిని అనుకుని దీవించేస్తావు. తప్పు అది, బైబిల్ ఒప్పుకోవట్లే. దేవునికే నమస్కారం చేయాలని చెప్తాను, దేవునికే నమస్కారం చేయాలని. మీరు చూడండి, ఇంకా చూస్తే అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో అపొస్తలుడు అయిన పేతురు ఏం చేశాడో చూద్దాం. చూడండి, ముగించేస్తానమ్మా, సమయానికి కొంచెం ఒక 5 minutes. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయానికి రండి. అపొస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 25-26 వచనాలు. కొర్నేలి సంఘటన ఇది. కొర్నేలి అనేటువంటి భక్తుడు విషయంలో జరిగిన సంఘటన. కొర్నేలి పేతురు తన యొద్దకు వచ్చినప్పుడు ఏం చేశాడు? 10వ అధ్యాయము 25-26 వచనాలు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి, చూసారా, నువ్వు లేచి నిలబడు, నేను కూడా నరుణ్ణే అని చెప్పాడు. ఇంకా చూడండి, పౌలు బర్నబా ఏం చేశారో కూడా చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము, అపొస్తలుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతాను. చూడండి, 14 నుంచి. అపొస్తలులైన బర్నబాయి పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకుని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే అని చెప్పారు. ఎందుకు? 13వ వచనంలో వారు ఒకటి చేయాలనుకున్నారు. పట్టణములకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలనని ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వారు దేవత పేర్లు పెట్టేసి, హెర్మే, ద్విపతి అనేటువంటి పేర్లు పెట్టేసి, పౌలు ముఖ్య ప్రసంగికుడు కాబట్టి హెర్మే అని పేరు పెట్టేసి, బర్నబాకేమో ద్విపతి అని పేర్లు పెట్టి, దేవత పేర్లు పెట్టి, పూజారి ఎడ్లను తీసుకొచ్చి పూలదండలు వేసి వారికి ఒక రకంగా చెప్పాలంటే బలి అర్పించేద్దాం అనుకున్నారు. ఈ విషయం విన్నటువంటి పౌలు బర్నబా ఏం చేశారంటే తమ వస్త్రాలనే చింపుకున్నారు. అంటే పూజార్హుడు ఘనత పొందవలసిన వాడు దేవుడే తప్ప మేము
కాము. మేము కూడా మీనంటి మానవులమే, నరులమే, అయిలారా మీరు ఎందుకు చేస్తున్నారు ఇలాగా అని చెప్పి ఆ విషయాన్ని ఆపరు. అంటే ఘనత, మహిమ, ప్రభావాలు ఎవరికి చెందాలి? మన దేవునికి చెందాలి, మానవులైనటువంటి మనకి కాదు. మనం ఎంత మంచి కార్యం చేయొచ్చు, పరిచర్లు ఎంత అయినా సరే వాడబడవచ్చు, వాక్యం ఎంత బాగానే చెప్పొచ్చు, నువ్వు ఉన్నటువంటి మానవ కుటుంబాన్ని ఎంతో చక్కగా దిద్దొచ్చు, కానీ మహిమ ఘనత నీకు చెందవలసింది ఎవరికి చెందాలి? నీ ద్వారా దేవునికి చెందాలి. ఎందుకు దేవునికి చెందాలి? ఇక్కడ చూసినప్పుడు బైబిల్లో భక్తులైనటువంటి వారు ఎవ్వరు కూడా ఘనతను తీసుకోలేదనేటువంటి విషయాలు మనము చూస్తున్నాం. దానియేలు కూడా అలాగే తీసుకోలేదు. దానియేలు తీసుకోలేదు, యోసేపు తీసుకోలేదు, షడ్రక మేషక అబేద్నెగోలు తీసుకోలేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ హిస్టరీ చదవండి. మీరు యవన కాలంలో ఉన్నటువంటి వారు దేవుని నామే ఘనత పొందాలి. ఎందుకంటే కలభావం చెప్పగలవాటు కదా నువ్వంటే, అందరికంటే విశేష జ్ఞానం ఉండటం వల్ల నాకు ఈ సంగతులు బయలుపరచబడలేదు అంటారు. అందరికంటే విశేష జ్ఞానం నాకు లేదు అంటారు. ఇంకేమన్నారు వాళ్ళిద్దరు? మర్మములు బయలుపరచగలవాడు పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు, మేము కాదు అన్నారు వాళ్ళు. అర్థమవుతుందన్న మాటలు? కాబట్టి మన జీవితంలో మనం గౌరవించబడవలసి వచ్చినప్పుడు, లేదా మనకి ఘనత రావాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే చెల్లించాలి. అందుకే కీర్తనకారుడు 115 అధ్యాయం 1లో ఏం చూస్తామంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే చెల్లాలని చెప్పారు. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లునుగాక అని చెప్పారు. కాబట్టి ఘనత పొందవలసింది దేవుడే, మన జీవితాల ద్వారా కూడా ఘనత పొందవలసింది దేవుడే, మనము కాదు అనేటువంటి విషయాల్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యం అంతట్లో మనం చూసాం మహిమ అంటే ఏంటో చూసాం. మహిమ ఇంకేం చూసాం మనం? మహిమ పరచని వారికి వచ్చేటువంటి నష్టం చూసాం. మహిమ పరిచిన వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మనము చూసాం. ఇంకేం చూసాం మనం? ఈ సృష్టి అంతా కూడా దేవుణ్ణి మహింపరుస్తుందని చూస్తాం. మన జీవితం యొక్క పుట్టుక కానీ, నిర్మాణం కానీ, లేకపోతే దేవుడు మనల్ని కలుగు చేసుకునే విధానంలో కూడా దేవుని మహిమ కోసం చేసాడనే విషయాన్ని చూస్తున్నాం. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ దేవుణ్ణి, తండ్రిని మహింపరిచినట్లు, పరలోకమందున తండ్రిని మహింపరిచినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయడని చెప్పాడు. అంటే మనుషులు మీ సత్క్రియలు చూడాలి, విశ్వాసులు అయినటువంటి మీ సత్క్రియలు చూడాలి, కానీ ఘనత, ప్రభావాలు మీకు చెల్లకూడదు. ఎవరికి చెందాలి? మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయడని చెప్పాడు. అంటే మనం చేసేటువంటి వాక్య ప్రకారం నడుచుకోవడం కావచ్చు, వాక్య ప్రకారం జీవనం కావచ్చు, దేవుని మహింపరిచేటువంటి జీవితం కావచ్చు, నీ జీవితం ద్వారా, నువ్వు చేసినటువంటి క్రియల ద్వారా, నువ్వు చేసిన మంచి క్రియల ద్వారా తండ్రి నామం మాత్రమే మహింపరచబడాలి. అంతేనా దాని భావము? అంతే. అందుకే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది? మీరు భోజనం చేసినను, పానము చేసినను, మరేమి చేసినను సమస్తము దేవుని నామ మహిమార్థం చేయమన్నాడు. ఎక్కడ తప్పించుకోగలం మనం చెప్పండి? మీరు భోజనం చేసినను, పానము చేసినాను, మరేమి చేసినాను, మరేది చేసినాను సమస్తము దేవుని నామ మహిమార్థం చేయమన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు వారిని రోల్ మోడల్గా చూస్తాం మనం. ఆయన వచ్చి తండ్రి ఏదైతే పని అప్పగించాడో అదే చేసినట్టు చూస్తున్నాం. మన జీవితంలో నిజంగా వాక్యంలో ఒక విశ్వాసం ఎలా బ్రతకాలి, క్రైస్తవుడు ఎలా ఉండాలి అనే విషయాలు చేయడానికి ఉన్నామా? అసలు ఇంకేమైనా చేస్తున్నాం? ఆలోచించండి ఒకసారి. యవనస్తులు, ఆయన మాదిరి ఉంచిపోయాడు, బాప్తీసం తీసుకున్నాడు యవన కాలంలో మనకి మాదిరిగా ఉంచడం కోసమే. ఆయనలో ఏ పాపం లేదు, కానీ బాప్తీసం తీసుకోవడానికి వెనకడుగేస్తాం. అంటే మన దేవుని చిత్తంలో ఉన్నామా, లేకపోతే చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నామా? చెప్పండి అమ్మా. ఇప్పుడు యవన కాలం నా కాడి మొయ్యట నరునికి మేలు అని చెప్పాడు, అవునా కదా? ఆయన యవనస్తులకి ఒక మాదిరి ఉంచినప్పుడు ఆయన అడుగుజాడల్లో నడవాలంటున్నాం. క్రీస్తు చేసినందు ఉన్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నాడు అలాగే నడుచుకుని బద్దులమై ఉన్నాం. ఆయన తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదని చూస్తూ ఉన్నాం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడని చూస్తున్నావు. అసలు నీ జీవితం పుట్టుకలోనే దేవుని మహిమార్థం కోసమే నువ్వు పుట్టావు, నువ్వు ఉన్నావు అని అర్థమైంది మనకి. మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ప్రాణం పెట్టింది మనం ఆయన అడుగుజాడలో నడవలేనే కదా. ఆయన ఎలాగైతే తండ్రిని మహింపరుస్తూ వచ్చాడో అలాగే మనం కూడా బాప్తీసం తీసుకుని దేవుని మహింపరచాలి వద్దా? ఎప్పుడు బాప్తీసం తీసుకోవాలి? మారు మనసు పొందినప్పుడు, రక్షింపబడినప్పుడు. ఓకే. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి
మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచమన్నాడు. మీ దేహంతో ఏం చేయమన్నాడు? దేవుని మహింపరచమని చెప్పాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక, విలువ పెట్టి కొనబడిన వారు అంటే అర్థం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి వెలగా చెల్లించి పాప శిక్ష నుంచి మనల్ని తప్పిస్తూ వచ్చాడు. నీకు బదులుగా నాకు బదులుగా ఆయన ప్రాణం పెడుతూ వచ్చాడు. అర్థమవుతుందన్న మాటలు? విలువ పెట్టి కొనబడ్డావు, అందుకే నువ్వు నీ సొత్తు కాదు, నీ ఇష్టానుసారం బ్రతకడానికి లేవు. అసలు నీకెంటూ ఒక ఇష్టమే ఉండకూడదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకు? నువ్వు నీ సొత్తు కాదు, నీ ఇష్టం వచ్చాడు బ్రతకడానికి లేవు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నేను రాలేదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీ ఇష్టానుసారం జీవించడం కోసం దేవుడు నీ కోసం ప్రాణం పెట్టలేదు, నేను నా ఇష్టానుసారం బ్రతకడం కోసం దేవుడు నా కోసం ప్రాణము పెట్టలేదు. వాక్య సత్యం అదే. ఎన్నిసార్లైనా ధ్యానించండి ఈ వచనాలు. మీకు కంక్లూడ్ వచ్చేది ఒకటి ఏంటంటే, నీ జీవితం ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. అది నీ దేహం